వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో 3 విడతల్లో తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో శ్రీరామ జన్మభూమి మందిరంలో ధ్వజారోహణం పూర్తి. హాజరైన ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ సంఘచాలక్ మోహన్ భగవత్. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఇది రెండవ అతిపెద్ద మైలురాయిగా పరిగణించబడుతుందని ప్రముఖుల వెల్లడి. ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే ప్రతిపక్ష నాయకులను నిలదీయాలి. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో ఎస్పీ ఫంక్షన్ హాల్లో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. మరోసారి గట్టి షాక్ ఇచ్చిన బంగారం ధరలు. నేడు 24 క్యారెట్ల బంగారం 1910 రూపాయలు పెరుగుదల. వెండి కిలోకు 3000 రూపాయల పెరుగుదల. వడ్డీ లేని రుణాలు పొంది అర్హులైన మహిళలు అభివృద్ధి చెందాలి. ఆర్మూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మహిళా సంఘ సభ్యులకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిజామాబాద్ మండలంలోని గుండారంలో డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. అర్హులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం కల్పిస్తుందని ఎమ్మెల్యే వెల్లడి. శబరిమలకు చేరుకున్న నిర్మల్ జిల్లా బాసర అయ్యప్ప భక్తుల మహా పాదయాత్ర. 45 రోజుల పాటు 1325 కిలోమీటర్ల పాదయాత్ర సాగిందని గురుస్వామి సునీల్ రావు వెల్లడి. ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ ను విజయవంతం చేయాలి. 26న సన్నాహక సమావేశం. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రకటన. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే ప్రభుత్వ సంకల్పం. బోధన్ పట్టణంలోని రోటరీ భవన్ కాన్ఫరెన్స్ హాల్లో వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. కామారెడ్డి జిల్లాలో పూర్వ ప్రాథమిక విద్య బలోపేతానికి కృషి. 5 రోజుల ప్రాథమిక బోధకుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో ఘనంగా లక్ష్మీ నరసింహ దేవాలయ వార్షికోత్సవం. పాల్గొని పూజలు చేసిన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్. తెలంగాణలో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని మీడియా సమావేశంలో వెల్లడించారు. డిసెంబర్ 11, 14, 17న ఎన్నికల నిర్వహణ ఉంటుందని చెప్పారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ అనంతరం, మధ్యాహ్నం పోలింగ్ అనంతరం 2 గంటల నుండి కౌంటింగ్ ఎన్నికల ఫలితాలు ఉంటాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. నేటి నుండి ఎన్నికల కోడ్ తెలంగాణ వ్యాప్తంగా అమలులోకి వస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,760 గ్రామ పంచాయతీలు, 112,534 వార్డు మెంబర్లకు ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని పిలుపునిచ్చారు. ఈ నెల 30 నుండి మొదటి విడత ఎన్నికల నామినేషన్లు మొదలవుతాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరంలో అత్యంత చారిత్రకమైన ధ్వజారోహణం కార్యక్రమం పూర్తయింది. అయోధ్యలో ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ చాలక్ మోహన్ భాగవత్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రధాని మోడీ చేతుల మీదుగా ధ్వజారోహణం చేశారు. ఇది 2024 జనవరిలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఇది రెండో అతిపెద్ద మైలురాయిగా పరిగణించబడుతోంది. ప్రధానమంత్రి మందిరం యొక్క 190 అడుగుల ఎత్తైన శిఖరంపై ప్రత్యేకంగా రూపొందించిన కాషాయ జెండాను ఆవిష్కరించారు. ఇది దేశంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఐక్యతకు కొత్త అధ్యయనాన్ని సూచిస్తుంది. ఈ ధ్వజారోహణం
కార్యక్రమం అత్యంత పవిత్రమైన అభిజిత్ ముహూర్తంలో జరిగింది. ఈ పవిత్ర దినం శ్రీరాముడు సీతాదేవి వివాహం జరిగిన వివాహ పంచమితో ఏకకాలంలో రావడం విశేషం. పతాకావిష్కరణకు ముందు ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇద్దరు గర్భగుడిలో ఉన్న రామ్ దర్బార్ వద్ద ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు భారత్లోని వివిధ వర్గాలకు చెందిన వేలాది మంది అతిథులు హాజరయ్యారు. ఈ ధ్వజారోహణ ఉత్సవం రామరాజ్యం ఆదర్శాలను దేశంలో నెలకొల్పడానికి సంకేతంగా భావించబడుతుంది. ఇది ఒక కొత్త యుగానికి నాంది పలుకుతున్న శుభ సూచకంగా నిలుస్తోంది. वो आने वाली पीढ़ियों के साथ अन्याय करते हैं. हमें वर्तमान के साथ साथ भावी पीढ़ियों के बारे में भी सोचना है, क्योंकि हम जब नहीं थे ये देश तब भी था, जब हम नहीं रहेंगे ये देश तब भी रहेगा. हम एक जीवंत समाज है. हमें दूरदृष्टि के साथ ही काम करना होगा. हमें आने वाले दशकों, आने वाली सदियों को ध्यान में रखना ही होगा. और साथियों, इसके लिए भी हमें प्रभु राम से सीखना होगा. हमें उनके व्यक्तित्व को समझना होगा. हमें उनके व्यवहार को आत्मसात करना होगा. हमें याद रखना होगा, राम यानी आदर्श, राम यानी मर्यादा, राम यानी जीवन का सर्वोच्च चरित्र, राम यानी सत्य और पराक्रम का संगम. दिव्य गुणे शक्र समो रामः सत्य पराक्रमः. राम यानी धर्म पथ पर चलने वाला व्यक्तित्व. ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే ప్రతిపక్ష నాయకులను నిలదీయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం నాడు ఆయన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలోని ఎస్పీ ఫంక్షన్ హాల్లో మహిళలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసే కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1100 కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాల కింద రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిందన్నారు. దీంట్లో నుంచి 3 కోట్ల రూపాయలకు పైగా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చాయన్నారు. అయితే గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఈ విధంగా ఎప్పుడైనా వడ్డీ లేని రుణాలు ఇచ్చారా అంటూ మహిళలను ప్రశ్నించారు. డిగ్రీలు, మహిళలను పీజీలు చేసిన వారికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 80,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. కానీ బీఆర్ఎస్ పాలనలో 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అన్నారు. అంతేకాకుండా మహిళలను కోటీశ్వర్లను చేయాలన్న లక్ష్యంతో పెట్రోల్ బంక్లు, ఆర్టీసీ బస్సుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ వంటి బాధ్యతలు వారికి అప్పగించడం జరిగిందన్నారు. ఈ విధంగా తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి, ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్తుందన్నారు. 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా ఇస్తున్నామన్నారు. ఇది గిట్టని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మంగళవారం మోపాల్ మండలంలో పర్యటించారు. మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో నిర్మించిన 30 నూతన 2 BHK ఇండ్లను లబ్ధిదారులకు రూరల్ ఎమ్మెల్యే పంపిణీ చేశారు. నిజామాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామంలోని రెడ్డి సంఘంలో డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం పాల్దా గ్రామంలో నిర్మించిన 24 నూతన 2 BHK ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ఇంద్రమ్మ ఇళ్లు, వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. తదనంతరం జగరన్పల్లి కలిగోడ్ గ్రామంలో ఎల్లమ్మ జాతరలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు ప్రసాద్, కిరణ్, గంగాధర్, శ్రీధర్, మోహన్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనే కాదు మొత్తం జిల్లాలో మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వము ప్రారంభించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మరి వాళ్ళు ఎక్కడ కూడా పంచలేదు. మరి అది కంప్లీట్ చేసి దాన్ని లబ్ధిదారులకు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు దర్పల్లిలో మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంతో పాటు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమము నిర్వహించుకుంటున్నాం. అది కూడా దర్పల్లిలో నిర్వహించడం నిజంగా చాలా సంతోషకరం. మరి ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి అధికారులు పీడీ హౌసింగ్ అర్హులైన మహిళలు ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సూచించారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వడ్డీ లేని రుణాలను అర్హులైన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల జిల్లా అధికారిని సంధ్యారాణి మాట్లాడుతూ మహిళలు తీసుకున్న రుణాలకు వడ్డీ లేని రాయితీలను అందించడం జరిగిందన్నారు. ఒక సంఘం 20 లక్షల రూపాయల రుణం తీసుకుంటే 5 లక్షల వరకు రాయితీ వస్తుందని తెలిపారు. మొత్తం జిల్లాలో 19,026 సంఘాలకు 23,25,00,000 రూపాయలు రావడం జరిగిందని తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 3,180 సంఘాలకు 3,25,00,000 రూపాయలను వడ్డీ లేని రుణాలను ఈ రోజు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. సంఘ సభ్యులు లోన్ పూర్తిగా కడితే వారి ఖాతాలో డబ్బులు నేరుగా జమ అవుతాయని తెలిపారు. ప్రశ్నిస్తున్న ప్రభుత్వాలని ఆలోచన రేకెత్తిస్తాం. ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఎన్నికల గురించి తొందరగా పెట్టాం. రేపు నుంచి స్టార్ట్ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఎన్ని చెప్పిందో అంతో ఇంతో సంఘాలు మీలాంటి వాళ్ళు నిలబడి మాలాంటి వాళ్ళు చూస్తే అవి కూడా కదా మీరు ఆ వసూలు చేసుడు రికవరీ చేసుడు ఏదైతే పద్ధతిగా చేస్తున్నారో గ్రామీణ ప్రాంతాల్లో కాబట్టి మిగిలినాయి ఈ సంఘాలు. మళ్ళీ రాజకీయ నాయకులు వచ్చేది ఉంచరు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో. నిర్మల్ జిల్లా మల్లన్నగుట్ట హరిహర క్షేత్రంలో మంగళవారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలాభిషేకం నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రం మల్లన్నగుట్ట వద్ద గల హరిహర క్షేత్ర ఆలయాల సముదాయంలో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేష పూజలు అందుకుంటున్నారు. ప్రతి మంగళవారం ఆలయంలో స్వామివారికి పెద్ద ఎత్తున పాలాభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకంలో నిర్మల్ పట్టణం నుండే కాకుండా నిజామాబాద్ జిల్లా నుండి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. అభిషేకానికి అవసరమైన సామాగ్రి ఆలయంలో లభిస్తాయి. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి తండోపతండాలుగా తరలివస్తారు. ఉదయాన్నే స్వామివారికి అభిషేకాలు ప్రారంభమవుతాయి. వందల సంఖ్యలో తరలివచ్చిన భక్తుల అభిషేకాలు మధ్యాహ్నం వరకు కొనసాగుతూ ఉంటాయి. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి పల్లకి సేవ కొనసాగుతుంది. పల్లకి వెంట హరోం హర హరహర అంటూ భక్తులు కొనసాగుతారు. అనంతరం మహాహారతి ఇచ్చి అన్నప్రసాద వితరణ నిర్వహిస్తారు. దూర ప్రాంతాల నుండి సైతం వస్తున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది తగు ఏర్పాట్లు చేస్తారు. పూజిస్తూ ఈ హరిహర క్షేత్ర స్థలం యొక్క ప్రభావం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దేవతకి ఒక శక్తి వచ్చిన కోరిక నెరవేర్చే యొక్క స్వభావం ఉన్నది. కాబట్టి అందరూ స్వామివారిని దర్శించుకొని ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. భారత రాజ్యాంగంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు సూచించారు. నిజామాబాద్ నగరంలోని ఆర్యనగర్లో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నర్రా రామారావు K6తో మాట్లాడారు. నవంబర్ 26న రాజ్యాంగం అమలు కావాలని కానీ జనవరి 26న అమలైందని తెలిపారు. రాజ్యాంగంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం నవంబర్ 26, 1929లో ఈ డ్రాఫ్ట్ పూర్తయిన 2 నెలల అనంతరం జనవరి 26న అమలైందన్నారు. బిఫోర్ ది లా అనేటువంటి 15th ఆర్టికల్ కానీ లేకపోతే 14th ఆర్టికల్ కానీ ఈ ఆర్టికల్స్ అన్నిటి లోపల కూడా ఏం చెప్తుందనంటే సెక్యులరిజమే చెప్తుంది. కాబట్టి ఇది యాడ్ చేయడం వల్ల ఏముంది, అంతర్గతంగా ఉన్నటువంటి అంశాన్ని బహిర్గతం చేశారే కానీ కొత్తగా ఏం లేదు. అది లేకపోయినా సెక్యులరిజం ఉంది అని చెప్పేసి అంబేద్కర్ చెప్పాడు. 1990లో SR బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు అదే చెప్పింది. కాబట్టి సెక్యులరిజం యాడ్ చేయడం అని అంటే అంతర్గతంగా ఉన్నదని. కామారెడ్డి జిల్లాలో పూర్వ ప్రాథమిక విద్యా బలోపేతానికి కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా స్థాయి పూర్వ ప్రాథమిక బోధకుల 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 70 ప్రాథమిక పాఠశాలల్లో ఈ సంవత్సరం పూర్వ ప్రాథమిక విద్యను అధికారికంగా ప్రారంభించడం జరిగిందని, ఈ పాఠశాలల్లో బోధకులు ఆయాలను కూడా నియమించామని తెలియజేశారు. నూతనంగా ఏర్పాటు చేయబడిన పూర్వ ప్రాథమిక పాఠశాలల అభివృద్ధి కోసం వాటిలో ఫర్నిచర్, క్రీడా పరికరాలు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులను ఆకర్షణీయంగా నిలిచే విధంగా రంగురంగులతో గదులను పెయింటింగ్ వేయించడం జరుగుతుందని, నూతనంగా ఎంపికైన బోధకులు పూర్తి స్థాయి ఆసక్తితో విద్యార్థులను ఆటపాటలతో ఆడిస్తూ నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని కోరారు. తరగతి గదిలో విద్యార్థులను ఆకట్టుకునే విధంగా జాయ్ఫుల్ లెర్నింగ్ క్లాస్ రూమ్ వాతావరణం ఉండాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం వరకు ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, అకాడమీ అధికారి వేణుగోపాల్, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి నాగవేందర్, రిసోర్స్ పర్సన్ నర్సింగ్ రావు, హరిప్రసాద్, లింబాద్రి నవీన్, ప్రశాంత్, భవానీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం విస్తృత కార్యక్రమాలను అమలు చేస్తుందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి గుర్తు చేశారు. బోధన్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు మంగళవారం బోధన్ పట్టణంలోని రోటరీ భవన్ కాన్ఫరెన్స్ హాల్లో వడ్డీ లేని రుణాల చెక్కులను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సెగ్మెంట్ పరిధిలోని 3,703 సంఘాలకు వడ్డీ లేని రుణాల రూపేణా ప్రభుత్వం
4.28 కోట్ల రూపాయల నిధులను వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ మేరకు మహిళా సమాఖ్యకు కలెక్టర్ లాంఛనంగా చెక్కులను పంపిణీ చేశారు. నల్గొండ తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాకు వడ్డీ లేని రుణాల కింద ప్రభుత్వం 23.26 కోట్ల నిధులను కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఇతోధిక తోడ్పాటు గురించి ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, సమాఖ్య ప్రతినిధులు ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ టీ. వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 2034 నాటికి 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలని లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ఆయా కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి ప్రతి మహిళా సభ్యురాలు అవగాహన కలిగి ఉండాలన్నారు. అప్పుడే అర్హులైన వారు వాటిని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ లక్ష్యం దిశగా ముందుకు సాగుతారని సూచించారు. నిన్న ఈ రోజు కలిపి 2 స్కీమ్స్ ప్రామినెంట్ గా ముఖ్యంగా అందరికీ ఉపయోగపడేటి స్టార్ట్ చేశారు. మొదటిది చీరల పంపిణీ. సో చీరల పంపిణీ మనకి లాస్ట్ 2 రోజుల నుండి స్టార్ట్ అయింది. దాదాపు 3 లక్షల మంది మహిళలకి 6.3 మీటర్ల చీరలు ఇస్తున్నాం. మనం 3 లక్షల మందికి ఇస్తున్నాం. ఒక 47,000 మందికి 9 మీటర్ల చీరలు ఇస్తున్నాం. సో ఇవన్నీ కూడా 2 రోజుల నుండి పంచడం అనేది స్టార్ట్ అయింది. సో వీటి యొక్క ఉద్దేశం ఏంటిది అని అంటే, ఇంతకుముందు మీకు ఎంఎస్ ప్రెసిడెంట్ చెప్పినట్టు అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఒక యూనిఫామ్ ఉంది. ఏఎన్ఎంలకు, నర్సులకు ఒక యూనిఫామ్ ఉంది. అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, మహిళా శిశు సంక్షేమ అంగన్వాడీ వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంది. అలాగే మీకు కూడా ఒక యూనిఫామ్ ఉంది. పసిడి ప్రియులకు, కొనుగోలుదారులకు, మగువలకు బంగారం ధరలు మరోసారి గట్టి షాక్ ఇచ్చాయి. నిన్న బంగారం ధర స్వల్పంగా తగ్గినా నేడు భారీగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 1910 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం ధర 1750 రూపాయలు మేర పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను 1,27,040 రూపాయలు పలకగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,16,450కి చేరుకున్నాయి. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. మంగళవారం కిలో వెండి ధర ఏకంగా 3,000 రూపాయలు పెరిగి 1,74,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు దాదాపు ఇవే ధరలు ఉంటాయి. రేపటి నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుండగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 వరకు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. అయినప్పటికీ బంగారం ధర పెరుగుతుండటంతో ఇంకెప్పుడు తగ్గుతుందని కొనుగోలుదారులు పెదవి విరుస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్లో గోల్డ్ రేట్ పెరగడం సాధారణం. ఇప్పుడు సీజన్ లేకపోయినా పెరుగుతుండటంతో బంగారం కొనాలనుకున్న వారు నిరాశ చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రహదారి, వైష్ణవి ఆసుపత్రి సమీపంలోని శానిటేషన్ను జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్ మంగళవారం పరిశీలించారు. కామారెడ్డి వైష్ణవి ఆసుపత్రిలో ఈ సందర్భంగా ఆ ప్రదేశాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన కలెక్టర్ మున్సిపల్ సిబ్బందితో మాట్లాడుతూ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించి చెత్త ఉండకుండా వెంటనే శుభ్రత పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇంటింటి చెత్తను ప్రతిరోజు సేకరించాలని, ఎక్కడైనా చెత్త పేరుకుపోకుండా రోజువారీ పర్యవేక్షణ చేయాలని, ఆసుపత్రులు, రహదారులు, ప్రజలు ఎక్కువగా రాకపోకలు చేసే ప్రాంతాల్లో శుభ్రత చర్యలు చేపట్టాలని, చెత్త సేకరణలో నిర్లక్ష్యం చేయకుండా పౌరుల ఆరోగ్యం, శుభ్రమైన పర్యావరణం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలంటూ స్వచ్ఛ భారత్ లక్ష్యాల సాధన కోసం మున్సిపాలిటీ పూర్తి నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్, సిబ్బంది తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 26న సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజు నవంబర్ 29 అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అన్న నినాదమే ఉద్యమానికి ఊపిరి పోసిందని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించేందుకు సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు జీవన్ రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగ్గాల గణేష్, షకీళ్లతో పాటు జిల్లా ప్రముఖ నాయకులు, పార్టీ అన్ని మండలాల అధ్యక్షులు పాల్గొంటారని జీవన్ రెడ్డి వెల్లడించారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మహాసభను నిర్వహించారు. భారీగా విద్యార్థులతో నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా 23వ మహాసభల సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుండి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు వేలాది మంది విద్యార్థులతో భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహించారు. బహిరంగ సభ వద్ద పీడీఎస్యూ బిగి పిడికిలి జెండాను జిల్లా ఉపాధ్యక్షులు అషూర్ ఆవిష్కరించారు. అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన బహిరంగ సభకు పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్ అధ్యక్షత వహించారు. ఈ సభకు ముఖ్య వక్తగా వచ్చిన ప్రజా గొంతుక సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రైవేటీకరణ, కాషాయీకరణ
వైపు తీసుకెళ్తుందని ఆరోపించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాల్సింది పోయి మతోన్మాదాన్ని, మూఢనమ్మకాలను పెంచి పోషించే విధానాలు తీసుకొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ నూతన విద్యా విధానం పేరుతో నిరుపేద విద్యార్థులను విద్యకు దూరం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి అతి తక్కువ నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పించుకోవాలని చూస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత కేసీఆర్ ప్రభుత్వం లాగే విద్యారంగానికి అన్యాయం చేస్తుందన్నారు. బడ్జెట్లో ఆశించినంత నిధులు కేటాయించకుండా ప్రభుత్వ విద్యా సంస్థలను ఇబ్బంది పెడుతుందన్నారు. ఈ దేశంలో రాష్ట్రంలో అందరికీ సమానమైన, నాణ్యమైన, ఉచిత ప్రభుత్వ విద్య కోసం, అసమానతలు లేని నూతన సమాజం కోసం విద్యార్థి లోకం పోరాడాలని పిలుపునిచ్చారు. 39వ డివిజన్లో బీజేపీ పార్టీ బూత్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు నీలకంఠేశ్వర్ మండల్ 39వ డివిజన్లో బూత్ కమిటీ అధ్యక్షుల సమావేశానికి విచ్చేసిన నీలకంఠేశ్వర్ మండల అధ్యక్షులు ఆనంద్, బూత్ కమిటీ ఇన్ఛార్జిగా మాయవర్ సాయిరం మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మీనారాయణ, 39వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నిత్యంగ్ లతా కృష్ణ, బీజేపీ నాయకులు మాయవర్ సంతోష్, సంగమేష్ రెడ్డి, గణపతి, వినోద్, బూత్ రామకృష్ణ, అధ్యక్షులు రావుల నరేందర్, విజయ మహేష్, నర్సింగ్, వికాస్, సాయిలు పాల్గొన్నారు. బూత్ కమిటీలు పటిష్టంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత సమాజంలో గృహహింస, వరకట్న వేధింపుల కేసులు కాస్త వరకు తగ్గుముఖం పట్టినప్పటికీ సైబర్ నేరగాళ్ల వేధింపుల బారిన మహిళలు, పురుషులు ఎక్కువగా బాధపడుతున్నారని ప్రముఖ వక్తలు పేర్కొన్నారు. స్త్రీ శక్తి ఎంతో గొప్పదని, కానీ ఆ శక్తిని మనం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలో గల న్యూ అంబేద్కర్ భవన్లో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సఖీ వన్ స్టాప్ సెంటర్ మరియు మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ నిజామాబాద్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ నేటి ప్రస్తుత సమాజంలో ఎక్కువగా గృహహింస లాంటి కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టినప్పటికీ డిజిటల్ వయోలెన్స్, అలాగే సైబర్ క్రైమ్ నేరగాళ్ల వేధింపులతో ఎక్కువ మంది మహిళలు, యువతులు, అలాగే లింగ వివక్ష లేకుండా మగవారు సైతం తీవ్ర ఇబ్బందుల బారిన పడుతున్నారని తెలిపారు. అలాగే ఎక్కువగా సోషల్ మీడియా వాడడం వల్ల తమ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు సైతం బయటకు రావడం ద్వారా వారు మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్లకు సైతం పాల్పడుతున్న ఘటనలు సైతం కోకొల్లలుగా ఫిర్యాదులు రావడం జరుగుతుందని తెలిపారు. ఎప్పుడైనా తమ వ్యక్తిగత సమాచారాన్ని, ఫోటోలను అనవసర యాప్లను ఓపెన్ చేయడం లాంటివి చేయవద్దని సూచించారు. మన భారతదేశంలో ఎక్కువగా మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు. కానీ అలాంటి స్త్రీ శక్తిని మనం సద్వినియోగం చేసుకోవడం లేదని వారు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బస్వారెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం తాను పోలీసు శాఖలో విధులు చేపట్టిన సమయంలో ఎక్కువగా వరకట్న వేధింపుల కేసులు, ఇతర కేసులు ఎక్కువగా వచ్చేవని, కానీ అవి ప్రస్తుతం తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రస్తుతం ఎక్కువగా సోషల్ మీడియా, డిజిటల్ హరాస్మెంట్ లాంటి కేసులు ఎక్కువగా చూడడం జరుగుతుందని తెలిపారు. మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజ్ విద్యార్థులు మరియు స్నేహ సొసైటీ దివ్యాంగులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శక్తిని మన భారతదేశం ఉపయోగించుకోకపోవడం దురదృష్టం, ఈ సమాజం ఉపయోగించుకోకపోవడం చాలా దురదృష్టం. కానీ ఈ రోజులో చూస్తే ఇప్పుడు హరాస్మెంట్ అనేది చూస్తే ఇంతకుముందు మేము దాదాపు 30 సంవత్సరాల కింద డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు, డిపార్ట్మెంట్లో కొత్తగా జాయిన్ అయినప్పుడు చాలా ఫోన్ కేసులు వస్తుంటుంది. చాలా అంటే ఇంట్లో భర్త హరాస్మెంట్ చేయడం, అత్త హరాస్మెంట్ చేయడం, ఇలాంటి కేసులు చాలా వస్తుంటాయి. వాళ్ళను మైన్యూట్గా ఎగ్జామిన్ చేసినప్పుడు దాంట్లో వాళ్ళు చెప్పే దాంట్లో చాలా జెన్యూనిటీ కనిపించింది. కోటగల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 8వ వార్షికోత్సవ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 8వ వార్షికోత్సవ మహోత్సవాన్ని మంగళవారం సుగంధం మున్నూరు కాపు సంఘం వారు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి కళ్యాణం, పుణ్యవచనం, సుదర్శన హోమం, పూర్ణాహుతి, అన్నదాన కార్యక్రమాలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ పూజా కార్యక్రమానికి నగర తొలి మేయర్, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు పూజారులు గోత్ర నామాలతో సంకల్పం చేసి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం కుల పెద్దలు ఆయనకు శాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ పూజా కార్యక్రమానికి నగర తొలి మేయర్, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు పూజారులు గోత్రనామాలతో సంకల్పం చేసి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం కుల పెద్దలు ఆయనకు శాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. తదనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటగల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం స్థాపించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 8వ వార్షికోత్సవ మహోత్సవానికి తనను ఆహ్వానించడం, స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన సుగంధం మున్నూరు కాపు సంఘం కోటగల్లి కుల పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు సుగంధం ఆర్టీసీ గంగాధర్, శ్రీనివాస్, గంగన్న, వినయ్, లొంగి శ్రీనివాస్, రమణ, నగుర్తి శివకుమార్, చింతకలరాజు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ 31లో కాంగ్రెస్ నాయకుడు షేక్ జాఫర్ స్థానిక నివాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి మున్సిపల్ కమిషనర్ను కలిశారు.
షేక్ జాఫర్ అభ్యర్థన మేరకు వెంటనే చర్య తీసుకుని కమిషనర్ ఏఈ ఎనాయత్ కరీంను ఆ ప్రాంతాన్ని పరిశీలించి సేవలందించడానికి నియమించారు. మరుసటి రోజు ఏఈ ఎనాయత్ కరీం మార్గదర్శకత్వంలో మరియు షేక్ జాఫర్ సమక్షంలో అనేక ముఖ్యమైన పనులు జరిగాయి. వాటిలో వ్యర్థ జలాలు సజావుగా ప్రవహించేలా కచ్చా డ్రైనేజీని ఏర్పాటు చేశారు. కల్వర్ట్ పైపులు ఏర్పాటు చేశారు. ప్రజా భద్రత మరియు ప్రాప్యతను మెరుగుపరచడానికి అడవి చెట్లను కత్తిరించి మరియు తొలగించారు. త్వరిత ప్రతిస్పందన మరియు అంకిత భావంతో చేసిన కృషికి ఎంఎన్సీ కమిషనర్ మరియు ఏఈ ఎనాయత్ కరీంలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కాంగ్రెస్ నాయకుడు షేక్ జాఫర్ వార్డు సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారు. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కారాలను నిరంతరం నిర్ధారిస్తున్నారు. తెలంగాణ ప్రగతిశీల ఇతర భవన కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్షులు మోహన్, భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి కమలాపురం రాజన్న మాట్లాడుతూ సిఎస్సి జీవో నెంబర్ 12ను సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు ప్రభుత్వమే సంక్షేమ పథకాలు అందించాలని, సిఎస్సి సంస్థ హెల్త్ టెస్టులను రద్దు చేయాలని, కార్మికులందరికీ హెల్త్ కార్డు ఇవ్వాలని, సహజ మరణానికి నష్టపరిహారం 2 లక్షల నుండి 5 లక్షల వరకు పెంచాలని, అక్రమంగా వెల్ఫేర్ బోర్డు నిధులు 346 కోట్ల రూపాయలు ప్రైవేట్ బీమా కంపెనీలకు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెల్ఫేర్ బోర్డు పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే విడుదల చేయాలని, 60 సంవత్సరాలు పైబడిన కార్మికులకు పెన్షన్, పిల్లల చదువులకు స్కాలర్షిప్లు, గృహవసతి, అడ్డాలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, వెల్ఫేర్ బోర్డు నిధులు దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలని, వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీని వెంటనే నియమించాలని, 2009 నుంచి రెన్యువల్ కాని 12 లక్షలకు పైగా ఉన్న లేబర్ కార్డులను యుద్ధ ప్రాతిపదికన వెంటనే రెన్యువల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ సంఘం నరసింగరావు ఉపాధ్యక్షులు వినయ్, కోశాధికారి రాజు, రమేష్, నవీన్, ఏఐటీయూసీ భవన నిర్మాణం అధ్యక్షులు పి హనుమాన్లు, వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ తదితరులున్నారు. చేయడం జరుగుతున్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిఎస్సి పేరుతోని 12వ నంబర్ జీవోను తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికులు హెల్త్ టెస్ట్ పేరుతోని లక్షల రూపాయలు దోసుకోవడాన్ని ఆపేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడానికి ఈరోజు 346 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకొని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను అప్పచెప్పడాన్ని ఆపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి ఏదైతే రెన్యువల్ కార్డులు దాదాపుగా 13 లక్షల కార్డులు 4 సంవత్సరాలుగా ఆపేసి ఈ సంక్షేమ పథకాలు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు అందకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దాన్ని విరమించుకునేలా అదేవిధంగా భవన నిర్మాణ రంగంలో ఎవరైతే పనిచేస్తున్నటువంటి కార్మికులు విఎల్ నరసింహారెడ్డి మరణం కార్మిక పౌర హక్కుల ఉద్యమాలకు తీరని నష్టమని సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ కొనియాడారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలో అకాల మరణం పొందిన ప్రముఖ న్యాయవాది, కమ్యూనిస్టు నాయకుడు విఎల్ నరసింహారెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ కామ్రేడ్ విఎల్ నరసింహారెడ్డి అనేక కమ్యూనిస్టు ఉద్యమాల్లో, కార్మిక పౌర హక్కుల ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేశారన్నారు. సిరికొండ మండలంలోని గడ్కోల్, పందిమడుగు, చీమన్పల్లి, పాకాల కమ్యూనిస్టు ఉద్యమాల్లో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ప్రోత్సహించిన ఆదర్శ నేత అన్నారు. కల్లుగీత కార్మిక సంఘం కార్మికుల పక్షాన నిలబడి పోరాడిన యోధుడన్నారు. పౌర హక్కుల ఉద్యమాల్లో మద్దతుగా అండగా ఉన్న కమ్యూనిస్టు నేత అన్నారు. కమ్యూనిస్టు పోరాటాల్లో పెత్తందారి వ్యతిరేక పోరాటాల్లో అగ్రభాగంలో నిలబడి అరెస్టు కాబడి భీమ్గల్లో నిర్బంధానికి గురి అయ్యారన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నివాళులు తెలిపిన వారిలో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పిరి రామకృష్ణ, జిల్లా నాయకులు ఆర్ రమేష్, ఏ ప్రకాష్, జి సురేష్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, ఎస్ పరమేష్ తదితరులున్నారు. అక్కడ జరుగుతున్న ముఖ్యంగా గడ్కోల్ పెత్తందారికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సంఘీభావంగా, అట్లాగే అటవీ ప్రాంతాలైన పందిమడుగు, చిమ్మనపల్లి ప్రజల జీవన స్థితిగతుల్ని తెలుసుకోవడానికి మాతో మా ఆనాటి రైతుల సంఘం సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీతో చాలా సన్నిహితంగా ఈ గ్రామాలన్నీ మాతో పాటు తిరిగి రాజన్నకు వ్యతిరేకంగా జరిగే పోరులో సంఘీభావం కోసం వచ్చి అరెస్ట్ అయ్యి భీమ్గల్ పోలీస్ స్టేషన్లో కూడా 2 రోజులు మాతో గడిపిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. దీంతో పాటు కార్మిక సంఘమైన ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఉద్యమాల్లో సైతం తను కూడా ట్రేడ్ యూనియన్గా ఒక ట్రేడ్ యూనియనిస్ట్గా వచ్చి పాల్గొని దాదాపు ఒక న్యాయం వైపు నిలబడ్డట్టుగానే చెప్పొచ్చు. బోర్గంపి శ్రీ సాయి లక్ష్మీనగర్ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దశమ వార్షికోత్సవ వేడుకలు మొదటి రోజు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
బోర్గంపి శ్రీ సాయి లక్ష్మీనగర్ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ దశమ వార్షికోత్సవ వేడుకలు ఉదయం నుంచి ప్రత్యేక కార్యక్రమాలతో ప్రారంభించారు. పంచామృత అభిషేకాలు, విశేష అర్చన, సేవ, నైవేద్య తీర్థ ప్రసాదాల నైవేద్యాలతో స్వామివారికి అర్పించారు. ఉదయం అఖండ దీపారాధన, గణపతి పుణ్యావచనం, అంకురార్పణ, సర్వదేవతా హోమం, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదం స్వామివారికి కల్పిస్తూ స్వామివారి కృపా కటాక్షం అందరికీ కలగాలని ఆ సుబ్రహ్మణ్య స్వామిని వేడుకున్నారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. రేపు అనగా బుధవారం స్వామివారి కళ్యాణం ఉంటుందని, ఈ కళ్యాణానికి పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు తరలి రావాలని, స్వామివారి కళ్యాణంలో పాల్గొనాలని అర్చకులు తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం, సాయి లక్ష్మీ నగర్, బోర్గాంపి, నిజామాబాద్. ఇది 10వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. కావున ఈరోజు మొదటి రోజున గణపతి అభిషేకము మరియు ధ్వజారోహణము మరియు మండపాల పూజ మరియు హోమ కార్యక్రమం నిర్వహించబడినది. ఈరోజు సాయంత్రము కాలూరు పెద్ద చెరువుకు బీఆర్ఎస్ హయాంలో 3 కోట్ల నిధులు మంజూరయ్యాయని నూడా మాజీ డైరెక్టర్ సంతోష్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ మండలం కాలూరు గ్రామంలో మినీ ట్యాంక్ బండ్, పెద్ద చెరువు అభివృద్ధి పనులకు 3 కోట్ల రూపాయల అమృత్ స్కీమ్ నిధులను అప్పట్లోనే మంజూరయ్యాయని నూడా మాజీ డైరెక్టర్ సంతోష్ తెలిపారు. గతంలో మంజూరైన TUFICT పనులు 2 ఏళ్ల కాలంగా ఎలాంటి పనులు జరగలేదని ఆయన వెల్లడించారు. మంజూరు కావడం జరిగింది. అయితే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నిజామాబాద్ నగరపాలక సంస్థ నిధులతోని మంజూరు కావడం జరిగింది. ఇది ఏదైతే ఈ చెరువు ఉందో అప్పుడు మేము 2021లో నూడా ఫండ్స్తోని అప్పుడు వర్క్ చేసినప్పుడు అప్పుడే ప్రపోజల్ పంపడం జరిగింది. కమర్పల్లిలో పలు అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నాయకులు శంకుస్థాపన చేశారు. కమర్పల్లి మండల కేంద్రంలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈజీఎస్ నిధులతో MRC ఆఫీస్ రోడ్డుకు 10 లక్షలు, ఉప్లూరు నుండి గౌడసంగం రోడ్డుకు 10 లక్షలు, మినీ స్టేడియం రోడ్డుకు 5 లక్షలు, శ్మశానం రోడ్డుకు 5 లక్షలు, గొల్లపేట కాలనీకి 5 లక్షల రూపాయల సీసీ రోడ్డు పనులు AMC చైర్మన్ సుంకెట బుచ్చన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకెట రవి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సల్లూరి గణేష్, సింగిరెడ్డి శేఖర్, కౌడ శైలేందర్, వేములవాడ జగదీష్, ఆల్గుట్ రంజిత్, దూలూరు కిషన్, సంపంగి నాగరాజు, పడాల గంగాధర్, రెడ్ల దీపక్ తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండల కేంద్రమైన PM శ్రీ ZPHS ఉన్నత పాఠశాలలో పాఠశాల స్థాయి క్రీడలు ఘనంగా ప్రారంభించారు. PM శ్రీ ఉన్నత పాఠశాల రేంజల్లో పాఠశాల స్థాయి క్రీడా పోటీలను ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు కమర్ ఉన్నీసా మేడం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో 42 PM శ్రీ పాఠశాలలు ఉండగా వాటికి జిల్లా స్థాయి క్రీడలు ఈ నెల 28, 29 తేదీలో నిర్వహిస్తున్నారు. అందుకు గాను పాఠశాల స్థాయి క్రీడలను 25, 26వ తేదీలో నిర్వహించి గెలుపొందిన జట్లను జిల్లా స్థాయికి పంపడం జరుగుతుందని ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల PD కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు కిషోర్ కుమార్, నామ్దేవ్, షరీఫుద్దీన్, నరేందర్, ముత్తయ్య, గంగాధర్, సుధాకర్, జగదీష్, నౌషిన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలో మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల కళాశాల విద్యార్థులకు టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ ఘనంగా నిర్వహించారు. రెంజల్ మండలంలోని మైనార్టీ రెసిడెన్సీ బాలికల పాఠశాల కళాశాలలో విద్యార్థులకు టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 2 రోజులుగా కార్యక్రమం నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సహిస్తా ఫిర్దోస్ మాట్లాడుతూ టొబాకో పదార్థాలు, జర్దా, గుట్కా, పాన్ మసాలా, గంజాయి, బీడీ సిగరెట్ తీసుకోవడం ద్వారా అనారోగ్యానికి గురవుతారని, ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడతారని, ఆర్థికంగా నష్టపోతారన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు. యోగా, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్, ఆరోగ్య విస్తీర్ణాధికారి రవీందర్, ప్రిన్సిపల్ అర్షియా నాజం, హెల్త్ సూపర్వైజర్ మాలింబి, యోగా ఇన్స్ట్రక్టర్ స్వరూప, ఆరోగ్య కార్యకర్తలు సరస్వతి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో కనకయ్య గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ, ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల అయ్యప్ప ఆలయంలో కనకయ్య గురుస్వామి ఆధ్వర్యంలో మంగళవారం అయ్యప్ప పడిపూజ, ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం స్వాములకు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలో బాధిత కుటుంబానికి ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పాటిల్ అండగా నిలిచారు.
నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రానికి చెందిన కిల్లేవార్ సిద్ధేశ్వర్ అనే వ్యక్తికి చెందిన ఇంటిలో ఇటీవల కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో గురై ఇంట్లో నిల్వ ఉన్న నిత్యావసర సరుకులు ఇతర సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. దాదాపు 90,000 వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు పేర్కొన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ మన ముందు ఎటువంటి ఆటంకాలు వచ్చినా ప్రజా ట్రస్ట్ మోహన్ రావు పటేల్ వారి సేవలో ముందుంటామని తెలిపారు. ఇప్పటి వరకు ఎన్నో ఆర్థిక సహాయాలు చేశామని వారు పేర్కొన్నారు. వ్యవసాయ రైతు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు పూర్తిగా దగ్ధం కావడం, దాంట్లో ఉన్న వ్యవసాయ సామాగ్రి దాదాపు 90,000 వరకు నష్టం, మరి సంవత్సరానికి సరిపడే రేషన్ కూడా కాలిపోవడం జరిగింది. మరి ఇట్టి సంఘటన గ్రామకి యువకుడైన ప్రభుత్వ పాఠశాలల్లో దీర్ఘకాలంగా ఉన్న సమస్యను గ్రామంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి తన ఉదారతను చాటి సమస్యను పరిష్కరించడం అభినందనీయమని ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రి అన్నారు. మంగళవారం ఎడపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టపూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ఏనుగు దయానంద్ రెడ్డి కుర్చీలు మైక్ సెట్ అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఇదే స్ఫూర్తితో పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలంటేనే నేడు మంచి అభిప్రాయం లేదని, ఇలాంటి సమయంలో దాతలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు చేయూత అందించడం అభినందనీయమన్నారు. ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ పాఠశాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను అభినందించారు. గ్రామస్తులతో మమేకమైతే ప్రభుత్వ పాఠశాలలు తీరు మరింత మెరుగుపడుతుందన్నారు. ఇటీవల పాఠశాలలకు చేయూతనందిస్తున్న పూర్వ విద్యార్థుల సహకారం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రవికుమార్, ఉపాధ్యాయులు సంజీవ్ కుమార్, విజయ్ కుమార్, శ్రీనివాస్ పవర్, పూర్వ విద్యార్థులు బంజశంకర్, కంజర్ సత్యనారాయణ విఠల్ తదితరులున్నారు. మనం సంపాదించినటువంటి దాంట్లో ఎంతో కొంత సమాజానికి వెనక్కి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తులు మనకు సమాజంలో ఉన్నారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం చదువుకున్నటువంటి పాఠశాల, మన గ్రామ పాఠశాలకు ఎంతో కొంత సహాయాన్ని కనుక అందిస్తూ పోతే పాఠశాల అనేటువంటిది వృద్ధి పదంలోకి రావడానికి అవకాశం ఉంది. దయానంద్ రెడ్డి గారే కాకుండా మన పాఠశాలకు మనం చూస్తున్న వెనుకున్నటువంటి బిల్డింగ్ చాలా పూర్ కండిషన్లో ఉండేది. సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చు చేసి వెంకటకృష్ణ శర్మ అనేటువంటి దాత ముందుకొచ్చి బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కిసాన్ నగర్ లో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 40 మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారిలో మోతీ బిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ గవర్నర్ అమర్నాథరావు శిబిరాన్ని సందర్శించారు. లయన్స్ క్లబ్ బాధ్యులు చాకులింగం, దినేష్ పటేల్, జ్ఞానసాగర్ రెడ్డి, వంశీరెడ్డి, సునీల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ విజయ్ మేరీ హై స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇన్స్పైర్డ్ సైన్స్ ఎగ్జిబిషన్లో గుంజీల మాస్టర్ అంద జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగాపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని విజయ్ మేరీ ఉన్నత పాఠశాలలో నిర్వహించబడుతున్న జిల్లా స్థాయి ఇన్స్పైర్ 2024-25 రాజ్య స్వర్గీయ వైజ్ఞానిక ప్రదర్శిని 2025-26లో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజిల్లా అంతర్జాతీయ శిక్షకులు అందజీవన్ రావు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత గుంజిల్లా మాస్టర్గా పేరొందిన అందజీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ దీనిని మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని తెలిపారు. ప్రతిరోజు సూపర్ బ్రెయిన్ యోగా చేస్తూ జ్ఞాపక శక్తిని మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని జిల్లా సైన్స్ అధికారి కస్తూరి గంగా కిషన్ విద్యార్థులకు సూచించారు. అందజీవన్ రావును జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, జిల్లా బయాలజికల్ సైన్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి అందే గోవర్ధన్ ఉపాధ్యాయులు శాలువాతో ఘనంగా సన్మానించారు. 100 ఏళ్లు నిండిన ఓ అయ్యప్ప భక్తుడు శబరిమలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 100 ఏళ్లు నిండిన ఓ అయ్యప్ప భక్తుడు శబరిమల అయ్యప్పను దర్శించుకున్నాడు. ఆ యోగమూర్తిని దర్శించుకోవడానికి కొన్ని యుగాల నుండి యుగ పురుషులు శబరిమలకు వస్తున్నారు. ఈ రోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ యుగ పురుషునికి మేమంతా అభినందనలు తెలియజేస్తున్నామని, ఈ కాలంలో శబరిమలలో కొద్దిగా భక్తులు ఎక్కువైతే చాలు, దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్లి ఇరుముడి అప్పచెప్పేవారికి ఈ 100 సంవత్సరాల యుగ పురుషుడి శబరిమల యాత్ర నిదర్శనమని పలువురు అయ్యప్పలు పేర్కొన్నారు. ధర్మపురిలో మార్గశిర పంచమి సందర్భంగా దక్షిణ గంగా నది స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో నది పోటెత్తింది. హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పంచమి మంగళవారం పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో గోదావరి నది పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తజనం ధర్మపురి గోదావరి నదికి ఉదయపూర్వం నుండే విచ్చేస్తూ నది స్నానాలు ఆచరిస్తున్నారు. మార్గశిర పంచమి రోజున నది స్నానం ఆచరిస్తే పాపాలు పటాపంచరే అనంత పుణ్యఫలం దక్కుతుందని అనాదిగా భక్తుల్లో నెలకొన్న ప్రగాఢ విశ్వాసం. గోదావరి స్నానాల అనంతరం స్థానిక దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామితో పాటు అనుబంధ ఆలయాలు దర్శించుకున్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు.
కేదారానంద స్వామీజీ జన్మస్థలం పోతారెడ్డి గ్రామంలో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. పోతారెడ్డి గ్రామంలో కేదారానంద స్వామీజీ జన్మస్థలమైనటువంటి రేణుకామాత ఎల్లమ్మ గుడి నిర్మాణం కొరకు కొబ్బరికాయ కొట్టి సందర్శించారు. సోమవారం పూజలు, హోమాలు, అభిషేకాలు ఏది చేసినా ఆ శివకేశవులకు చెందుతాయని ఋషుల వాక్యం కావున శివకేశవులకు ప్రీతి పాత్రమైన ఈ రోజు శ్రీ వేదభారతి పీఠ వేద విద్యాలయం బాసర సంస్థాపకాలు పూజ్య శ్రీ వేద విద్యానందగిరి స్వామి వారి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం వరకు మహాశివునికి మహారుద్రాభిషేకం చేయటకు నిర్ణయించారు. ఇందులో భాగంగా బాసర శ్రీ వేదభారతి పీఠం నందు ప్రదోషకాలం సాయంత్రం వేళ శ్రీ వేద విద్యానందగిరి స్వామివారి శిష్య బృందంచే మహారుద్రాభిషేకం మరియు త్రినాథ స్వామి వ్రతం మరియు గోపూజ, గోమాతల హారతి ఇవ్వడం జరిగిందని ఈ మహత్కార్యానికి ఇందూరు గోసేవ సమితి అధ్యక్షులు వీరమల్లి రమేష్, ఇందూర్ ఎస్వీబీపీ గోభక్తులు మరియు బాసర గ్రామ పెద్దలు పాల్గొని వేద భగవానుని గోమాత ఆశీస్సులు పొందారు. ఇందువాయిని ఇందూర్ శాఖ అభినందనలు తెలిపింది. 10 సంవత్సరాలుగా కార్యకర్త స్థాయి నుండి ఈ పదవి వరకు వచ్చారన్నారు. శ్రీకాంత్ రానున్న కాలంలో మరింత ఉన్నతంగా ఎదగాలని వారు కోరుకున్నారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,27,500 రూపాయలు పలకగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,17,475 రూపాయలుగా ఉంది. అలాగే కేజీ వెండి ధర 1,66,500 రూపాయలు పలకగా వెండి వస్తువుల ధర 10 గ్రాములకు గాను 1,615 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో 3 విడతల్లో తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో శ్రీరామ జన్మభూమి మందిరంలో ధ్వజారోహణం పూర్తి. హాజరైన ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ సంఘచాలక్ మోహన్ భగవత్. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఇది 2వ అతిపెద్ద మైలురాయిగా పరిగణించబడుతుందని ప్రముఖుల వెల్లడి. ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే ప్రతిపక్ష నాయకులను నిలదీయాలి. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో ఎస్పీ ఫంక్షన్ హాల్లో వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. మరోసారి గట్టి షాక్ ఇచ్చిన బంగారం ధరలు. నేడు 24 క్యారెట్ల బంగారం 1910 రూపాయలు పెరుగుదల, వెండి కిలోకు 3,000 రూపాయల పెరుగుదల. వడ్డీ లేని రుణాలు పొంది అర్హులైన మహిళలు అభివృద్ధి చెందాలి. ఆర్మూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మహిళా సంఘ సభ్యులకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిజామాబాద్ మండలంలోని గుండారంలో డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. అర్హులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం కల్పిస్తుందని ఎమ్మెల్యే వెల్లడి. శబరిమలకు చేరుకున్న నిర్మల్ జిల్లా బాసర అయ్యప్ప భక్తుల మహా పాదయాత్ర. 45 రోజుల పాటు 1,325 కిలోమీటర్ల పాదయాత్ర సాగిందని గురుస్వామి సునీల్ రావు వెల్లడి. ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ను విజయవంతం చేయాలి. 26న సన్నాహక సమావేశం. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రకటన. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే ప్రభుత్వ సంకల్పం. బోధన్ పట్టణంలోని రోటరీ భవన్ కాన్ఫరెన్స్ హాల్లో వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. కామారెడ్డి జిల్లాలో పూర్వ ప్రాథమిక విద్య బలోపేతానికి కృషి. 5 రోజుల ప్రాథమిక బోధకుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో ఘనంగా లక్ష్మీ నరసింహ దేవాలయ వార్షికోత్సవం. పాల్గొని పూజలు చేసిన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.